ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు రేపటి రోజున 24/12/2024 మనకు ఒక ఆఖరి ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అంటే 66688. మనం 666 అనేది చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్. అదేవిధంగా 8 అనే ఒక అంకె కూడా చాలా పవర్ఫుల్ కదా. మనం 888 గురించి 8 గురించి చాలాసార్లు చెప్పుకున్నామండి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది మీకు కోట్ల అప్పున్న తీరిపోతుంది, కోటీశ్వర యోగం కలిగించే ఒక మంచి సూపర్ పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక ఆ యొక్క 66688 ఆ ఏంజల్ నెంబర్తో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనకు ఈ ఏంజల్ నెంబర్ అనేది డేట్ పరంగా 24వ తేదీ అండి. 24వ తేదీ 12 అంటే 24 కూడినామంటే 6 వస్తుంది. అదేవిధంగా లాస్ట్ 24 మనం కూడామంటే కూడా 6 వస్తుందన్నమాట. సో ఇక అంతేకాకుండా మనం 24, 12 మళ్ళీ తర్వాత 24 కూడితే కూడా 15 వస్తుంది. ఆ 15ని మనం కూడామంటే 6 వస్తుంది. టోటల్గా 666 అనేది మనకు ఇక్కడ ఏంజల్ నెంబర్గా పరిగణింపబడుతుంది అనమాట. అదేవిధంగా 88 ఎలా వస్తుందంటే, మనకు 2024 మనం కూడామంటే 8 వస్తుంది. మొత్తం అంకెలు కూడామంటే అదేవిధంగా 24/12/2024 = 17 17 1 + 7 = 8. ఇలా మనకు 88 అనేది వస్తుంది. టోటల్గా మనకు 66688 అనే ఒక సూపర్ పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మీకు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ తీరని కోరిక కూడా తీరుతుందండి. అది డబ్బు పరంగా అయినా, లేదంటే మీ కోరిక ఏదైనా అసలు జరగాలి అనుకుంటున్నా కోరిక అయినా సరే తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక ఏం చేయాలంటే 24వ తేదీ మనకు మంగళవారం రోజున మీరు రోజులో ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే 6 గంటలకు కానీ 8 గంటలకు కానీ, అది ఉదయం 6, 8 అలాగే సాయంత్రం 6 అయినా పర్లేదు. అదేవిధంగా ఉదయం 8 గంటలకైనా సాయంత్రం 8 గంటలకైనా చేసుకోవచ్చు. మాకు ఇలాంటి టైమింగ్స్ అండి సెట్ అవ్వండి, మాకు మర్చిపోతాము లేదా వర్క్ ఉంటుంది ఆ సమయాల్లో అనుకున్న వాళ్ళు, మీరు రోజులో 24వ తేదీ రోజులో ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి ఎలాంటి రూల్స్ అనేవి కూడా లేదండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, చక్కగా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి. ఆ పేపర్లో మీరు బ్లూ, రెడ్, గ్రీన్ ఏదో ఒక పెన్నుతో ఒక స్టార్ అనేది గీసుకోవాలన్నమాట. మామూలుగా మనం స్టార్ గీస్తాం కదా, స్టార్ అనేది గీసుకోండి. ఆ స్టార్ మధ్యలో మీరు మీ కోరిక, మీరు ఏదైతే తీరాలి నెరవేరాలి అనుకుంటున్నారో ఆ కోరిక చిన్నవిగా ఒక 1 వర్డ్లో అయినా లేదా 1 సెంటెన్స్లో అయినా సరే మీరు ఒక 6 సార్లు అనేది రాయాల్సి ఉంటుంది ఆ యొక్క స్టార్ లోపల. అదేవిధంగా వాటికి ఆ స్టార్కి అనేది 6 కొనలు ఉంటాయి కదా, 6 మూలలు ఉంటాయి. ఆ 6 మూలల్లో మీరు 66688 66688 66688 66688 66688 ఇలా 6 మూరల్లో మీరు ఈ ఏంజల్ నెంబర్ అనేది రాయాలి. ఇంతే చేయవలసింది. ఇలా చేసిన తర్వాత ఈ పేపర్ని అనేది మీరు చక్కగా 4గా మడిచేసి మీ చేతిలో పెట్టుకొని, ఈ ప్రపంచ శక్తి, ఈ విశ్వం దగ్గర మీ కోరిక తప్పకుండా తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ యొక్క పేపర్ అనేది మీరు చక్కగా మీ బుక్లో అనేది పెట్టుకోండి. మీరు ఏదైనా బ్యాగ్ కానీ లేదా ఏదైనా పర్స్ అలా క్యారీ చేస్తుంటే వాటిలో పెట్టుకోవచ్చు. లేదా చదువుకునే వాళ్ళు బుక్స్ ఉంటే బుక్స్లో పెట్టుకోండి. లేదా మీకు ఎక్కడైతే భద్రంగా ఉంటుంది అనుకున్నప్పుడు సెల్ఫ్లో ఒక పేపర్ కింద అయినా సరే పెట్టుకోండి. అది ఎప్పుడు అంటే మీకు దగ్గరలోనే ఉండాలన్నమాట. మీరు అప్పుడప్పుడు దాన్ని తాకుతూ చూసే దగ్గర అనేది పెట్టుకోండి. లేదా మీకు బుక్ అనేది మేము ఇక్కడ చూస్తామని అనుకున్నప్పుడు అలాగైనా పెట్టుకోవచ్చు. ఒక 6 రోజుల తర్వాత ఆ యొక్క పేపర్ని, మీ కోరిక అనేది ఈ లోపలే తీరిపోతుంది. తీరినా తీరకపోయినా ఆ పేపర్ని చక్కగా మీరు ఏదో ఒక దైవ వృక్షం కింద, అంటే మీ ఇంటి ఎదురుగా ఏదైనా వేప చెట్టు కానీ
రావి చెట్టు కానీ ఇలాంటి చెట్లు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొంచెం గుంటలోడే మట్టి లోడేసి మట్టి కింద పెట్టి పూజ చేయొచ్చు. అలా మాకు వీలుగా ఏం లేదని అనుకుంటే మీ ఇంట్లో ఏదైనా కుండీలో మొక్కలు పెట్టుకుంటే కూడా ఆ కుండీలో కూడా అనేది మట్టి కొంచెం లోడి ఈ పేపర్ అనేది పెట్టేయచ్చు అనమాట. ఈ విధంగా చేసి చూడండి. కానీ ఆ పేపర్ మీరు రాసుకున్న తర్వాత ఒక 6 రోజులు అనేది తప్పకుండా మీ దగ్గరే ఉంచుకోండి అనమాట. ఇక మరొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మీకు సిరి సంపదలే కాకుండా ఎప్పుడు మీకు డబ్బు పరంగా దైవ అనుగ్రహంతో అలాగే మీకు పాజిటివ్ ఎనర్జీతో మీరు అనుకున్నట్లు జరిగే విధంగా ఉండాలి అంటే ఒక పిడికెడు బియ్యాన్ని ఒక చిన్న ప్లేట్లో అనేది పోసుకోండి. అది స్టీల్ ప్లేట్ అయినా వెండి ఇత్తల ఏదైనా పర్వాలేదండి. చక్కగా మీరు ఒక ప్లేట్లో రాసుకొని ఈ ప్లేట్లో వచ్చి మీరు 8 అనేది రాయాలండి. ఎన్నిసార్లు 8 సార్లు 8ని రాయండి. 8 సార్లు 8ని రాయండి. ఆ 8 అనేది మీరు ఇన్ఫినిటివ్గా రాసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఇన్ఫినిటివ్ అంటే అంతులేనిదని కదా, అంటే మనకు ఎంతైనా వస్తూ ఉండేదని అర్థం. ఇన్ఫినిటీ సింబల్ అయినా రాసుకోండి, లేదా 8 అయినా సరే వేసుకోండి. ఎటు సైడ్ చూసినా మనకి ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి మీ ఇష్టం. అది 8 అనేది మనం ఇన్ఫినిటీగా భావించి అలా రాసుకోవాలన్నమాట. ఒక 8 టైమ్స్ అనేది ఆ యొక్క బియ్యంలో రాసుకోండి. ఈ బియ్యాన్ని వెంటనే మీరు భోంచేస్తారు కదా, ఆ బియ్యం డబ్బాలోనే పోసేసేయండి. బియ్యం డ్రమ్ము పెట్టుకున్న, బియ్యం బస్తా పెట్టుకున్న, బియ్యం ఒక బాక్స్లో పోసి పెట్టుకున్న వాటిలోనే పోసేసి డైలీ వంటకు వాడుకోవచ్చు అనమాట. ఇలా మనం దాంట్లో వేసినప్పుడు మన సిరి సంపదలకు లోటు అనేది లేకుండా ఉంటుంది. ఇక ముందు చెప్పినట్టుగా స్టార్లో మన కోరిక రాసుకున్నది కూడా తప్పకుండా జరిగే తీరుతుందండి. 66688 ఆ నెంబర్కి అంత పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. ఆ రోజు ఖచ్చితంగా మీరు ఆ 66688ని మీ చేతిలో కూడా రాసి పెట్టుకోండి. చాలా పవర్ఫుల్గా మీ కోరిక అనేది తీరుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ రోజు ఎక్కువగా విశ్వం అనేది ఆ యొక్క శక్తి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఎక్కువగా మనకు పాజిటివ్నెస్ తీసుకురావటానికి అలాంటి రోజుల్లో ఇలాంటివి చేసినప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనకు ఒక పాజిటివిటీ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, చాలా సులభతరంగా ఈ యొక్క సంవత్సరంలో ఆఖరి ఏంజల్ డే అని కూడా చెప్పుకోవచ్చు. 24వ తేదీ ఖచ్చితంగా అందరూ ఈ చిన్న మెథడ్ని మీరు ఫాలో అయ్యి మంచి రిజల్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.